ఈ రోజు మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోయే మూవీ నేమ్ వచ్చేసి 'రిడీమ్ ఇన్ లవ్'. ఈ మూవీ అయితే చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. అలాగే ఒక మంచి లవ్ స్టోరీ ఉంటుంది ఈ మూవీలోని. వీడియో చూసే వాళ్ళందరూ స్కిప్ చేయకుండా వీడియోని ఎండింగ్ వరకు చూసి మంచి ఫీల్‌తో ఈ వీడియోని వదిలి వెళ్ళండి. మనకి ఈ మూవీ స్టార్టింగ్ సీన్‌లో మైకేల్‌ని చూపిస్తారు. మైకేల్‌కి చాలా దైవభక్తి ఉంటుంది. అందుకు ప్రతిరోజు ఇతను చర్చికి వెళ్లి ప్రేయర్ చేసుకుంటూ ఉంటాడు. అలాగే నాకు రాబోయే భార్య కూడా మంచి దైవభక్తి గలైన భార్య రావాలి అని అనుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో మైకేల్ టౌన్ కి వెళ్తేని ఆ టౌన్ లోని ఒక అందమైన అమ్మాయి నడిచి వస్తూ ఉంటుంది. అయితే ఆ అమ్మాయిని చూసిన మొదటి చూపులోనే మైకేల్ ఆ అమ్మాయి ప్రేమలో పడిపోతాడు. ఆ అమ్మాయి ఎవరు అని వాళ్ళ ఫ్రెండ్ ని అడుగుతాడు. ఇతను ఆ అమ్మాయి పేరు ఏంజెల్ అని చెప్పి ఆ అమ్మాయి ఒక వేశ్య, చాలా పాపులర్ వేశ్య. ఈ చుట్టుపక్కల ఉన్న చాలా మంది అబ్బాయిలు ఆ అమ్మాయితో స్పెండ్ చేయాలి అని ప్రతిరోజు వాళ్ళ ఇంటి ముందు కొట్లాడుతూ ఉంటారు అని చెప్పగానే మైకేల్ అది విని షాక్ అవుతాడు. మైకేల్ ఒక దైవభక్తి కలిగి అలాగే ఎంతో మంచిగా ఉండే అమ్మాయి గురించి ఎతుకుతూ ఉంటాడు. కానీ మైకేల్ చూడగానే ప్రేమలో పడిన అమ్మాయి మాత్రం ఒక వేశ్య అని తెలియగానే మైకేల్ డిసప్పాయింట్ అవుతాడు. కానీ మన లైఫ్ లో ఏం జరిగినా అది దేవుడి ఆజ్ఞ మీద జరుగుద్ది అని నమ్మే మైకేల్ ఆ అమ్మాయిని ప్రేమించమని దేవుడే నాకు చెప్తున్నాడేమో అని ఆ అమ్మాయి వేశ్య అయినా గాని మైకేల్ ఆ అమ్మాయిని ప్రేమిస్తాడు. మైకేల్ ఆ అమ్మాయిని నేను ఎలా కలవాలి అని వాళ్ళ ఫ్రెండ్ అడిగితేని ఆ అమ్మాయి ఈ ఊర్లోని చాలా పాపులర్ వేశ్య కాబట్టి జనాలందరూ వేలంపాట వేసుకుంటూ ఉంటారు. ఎవరు ఎక్కువ డబ్బులు పాడినట్లయితే ఆ అబ్బాయి ఆ రోజు నైటు ఆ అమ్మాయితో కలుస్తారు అని మైకేల్ ఫ్రెండ్ మైకేల్ కి చెప్తాడు. ఈ సీన్ నుంచి మూవీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. అప్పుడు ఏంజెల్ చిన్న పిల్ల. నిజానికి ఏంజెల్ అసలు పేరు వచ్చేసి సారా. సారా వాళ్ళ అమ్మ ఆ ఊర్లోని పెద్ద పేరున్న వ్యక్తితోని ఇల్లీగల్ రిలేషన్షిప్ లో ఉంటుంది. అయితే ఈ పలుకుబడి ఉన్న వ్యక్తికి పుట్టిందే సారా. అలాగే సారా అంటే వాళ్ళ తండ్రికి అసలు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇతను సారా మదర్ ని ఒక ఉంపుడు గత్తెలాగే చూస్తూ ఉంటాడు. అయితే ఈ వ్యక్తి కొన్ని రోజుల తర్వాత సారాని సారా మదర్ ని వాళ్ళ ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టేస్తాడు. అప్పుడు సారా మదర్ పాపం తన బిడ్డను బతికించుకుంటూ తన బతకడానికి బయట వేశ్య కింద బతుకుతూ ఉంటుంది. అలాగే ఒక రోజు ఆమె చనిపోతుంది. అందువలన సారా ఒంటరిదైపోతుంది. ఈ చిన్నపిల్ల ఒంటరిగా ఉండటం వలన అక్కడున్న ఒక వ్యక్తి ఈ చిన్నపిల్లని తీసుకువెళ్లి ఒక వేశ్యల గృహంలో అమ్మేస్తాడు. సారా ఆ వేశ్యల గృహంలోని పెరిగి పెద్దదవుతుంది. అలాగే ఆమె పేరు ఏంజెల్ కింద మార్చుకుంటుంది. అయితే ఒక రోజు నైట్ ఏంజెల్ కన్న తండ్రి ఏంజెల్ తో గడపటానికి వస్తాడు. అంతా అయిపోయిన తర్వాత ఏంజెల్ తండ్రికి ఏంజెల్ నా కూతురు అన్న విషయం తెలిసిపోతుంది. అందుకు అతను చాలా గిల్ట్ ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడు. అందువలన ఏంజెల్ అక్కడి నుంచి పారిపోయి మరొక ఊరు వెళ్తుంది. ఆ ఊరిలో ఏంజెల్ పని చేద్దామని అనుకుంటుంది. కానీ తనకి ఎటువంటి పని దొరకదు. అందువలన మళ్ళా ఏంజెల్ వేశ్యలాగా మారవలసి వస్తుంది. ఇప్పుడు సీను ప్రెజెంట్ లోకి వస్తుంది. ప్రెజెంట్ లో ఉన్న ఏంజెల్ విండోలోంచి మైకేల్ ని చూస్తూ ఉంటుంది. మైకేల్ కూడా ఏంజెల్ ని చూస్తూ ఉంటాడు. తర్వాత రోజే మైకేల్ ఎక్కువ డబ్బు పే చేసి ఆ రోజు నైట్ ఏంజెల్ దగ్గరికి వస్తాడు. అక్కడ మైకేల్ ఏంజెల్ తో ఇలా అంటూ ఉంటాడు. నేను నీతో గడపడానికి రాలేదు. నిన్ను పెళ్లి చేసుకుని నిన్ను బాగా చూసుకుందామని అనుకుంటున్నాను. మన ఇద్దరం కలిసి ఉందాము. మన ఇద్దరం పెళ్లి చేసుకుని ఆనందంగా ఉందాము అని చెప్తాడు గాని ఏంజెల్ మాత్రం ఈ కౌర్లన్నీ అందరూ చెప్పేదే పని కానిచ్చి నువ్వు వెళ్ళిపో అని అంటూ ఉంటుంది. కానీ మైకేల్ మాత్రం నేను వచ్చింది అందుకు కాదు అని అంటూ ఉంటాడు. అయితే ఆ రోజు నైట్ కలిసిపోతుంది. తర్వాత రోజు కూడా మైకేల్ వచ్చి సేమ్ ఇంతకు ముందు మాట్లాడిన మాటలే మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఏంజెల్ మాత్రం అతని మాటల్ని అసలా పట్టించుకోదు. కానీ మైకేల్ మాత్రం తరచూ ఏంజెల్ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఒకరోజు ఏంజెల్ మైకేల్ నుంచి తప్పించుకోవడానికి నేను నీలాంటి సాధారణ ఫార్మర్ తో ఉండలేను అని అంటుంది. అందువలన మైకేల్ ఇంకా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. నిజానికి ఏంజెల్ ఎందుకు ఇలా చేస్తుంది అంటే ఏంజెల్ లైఫ్ లో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ప్రతి ఒక్కళ్ళు ఏంజెల్ ని మోసం చేస్తూ ఉండేవారు. అందుకు ఏంజెల్ మనుషులను నమ్మటమే తగ్గించేసింది. ఇక కొన్ని రోజుల తర్వాత ఏంజెల్ నేను వేశ్య పని చేయను అని తన ఓనర్ తో చెప్తుంది. అప్పుడు తన ఓనర్ ఒక అబ్బాయిని ఏంజెల్ రూమ్ లోకి పంపించి ఏంజెల్ ని బాగా కొట్టిస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో మైకేల్ కూడా ఏంజెల్ ప్రమాదం ఉన్నట్టు కల వస్తుంది. తర్వాత రోజు మైకేల్ ఏంజెల్ దగ్గరికి వస్తాడు. అయితే ఏంజెల్ ని ఆ అబ్బాయి చాలా గట్టిగా మొహం మీద అంతా కొట్టి ఉంటాడు. పాపం ఏంజెల్ ఫేస్ అంతా వాసిపోయి ఉంటుంది. అందుకు మైకేల్ చాలా ఫీల్ అయ్యి ఏంజెల్ ఓనర్ కి తన దగ్గర ఉన్న డబ్బు అంతా ఇచ్చేసి ఏంజెల్ ని అక్కడి నుంచి విడిపించుకుని తన ఇంటికి తీసుకువెళ్ళిపోతాడు. అక్కడ మైకేల్ ఏంజెల్
ఏంజెల్ ని చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు. నీకేం కావాలన్నా అడుగు, నేను నీకు చేసి పెడతాను. నువ్వు నాతో ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. మనిద్దరం పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందామని మైకేల్ ఏంజెల్ తో అంటూ ఉంటాడు. కానీ ఏంజెల్ మాత్రం తన మనసులోని ఇలా అనుకుంటూ ఉంటుంది. నేను ఒక వేశ్యని. పాపం మైకేల్ చాలా మంచివాడు. నేను అతనితో ఉండటం వలన అతని జీవితం నాశనం అవుతుంది అని ఏంజెల్ అనుకుంటూ ఉంటుంది. ఏంజెల్‌కి కూడా మైకేల్ పైన ప్రేమ ఉంటుంది గాని మైకేల్ జీవితం ఎక్కడ పాడైపోతుంది అని ఏంజెల్ అనుకుంటూ ఉంటుంది. అయినా గాని వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ అయిపోతారు. ఒకళ్ళని వదిలి ఒకళ్ళు ఉండలేను అన్నంత రేంజ్ లో వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటూ ఉంటారు. ఇదంతా నడుస్తూ ఉంటే కొన్ని రోజుల తర్వాత మైకేల్ బ్రదర్ అయిన పాల్ మైకేల్ ఇంటికి వస్తాడు. మైకేల్ ఏంజెల్ ని పాల్ కి పరిచయం చేపిస్తాడు. అయితే పాల్ ఏంజెల్ ని చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే ఏంజెల్ వేశ్య అని పాల్ కి తెలుసు. కొద్ది సమయం వీళ్ళ ముగ్గురు కూర్చుని మాట్లాడుకున్న తర్వాత మైకేల్ బయటికి వెళ్తాడు. అప్పుడు పాల్ ఏంజెల్ తో అంటాడు, పాల్ చాలా మంచివాడు. అతనికి మంచి హృదయం ఉంది. కానీ నువ్వు ఒక వేశ్యవి. నువ్వు పాల్ కి సూట్ అవ్వు అని అంటూ ఉంటాడు. అప్పుడు ఏంజెల్ కూడా ఆలోచనలో పడుతుంది. నిజంగానే నేను మైకేల్ జీవితాన్ని నాశనం చేస్తున్నానా అని అనుకుంటూ ఉంటుంది. అలా అనుకున్న ఏంజెల్ పాల్ ఊరికి వెళ్తూ ఉంటే మధ్యలో పరిగెట్టుకుంటూ వెళ్లి పాల్ తో పాటు ఆమె కూడా సిటీకి వెళ్తాకి నిర్ణయం తీసుకుంటుంది. ఇంకా వీళ్ళిద్దరూ అలాగే అడవిలోంచి వెళ్తూ ఉన్నప్పుడు పాలు కొద్దిగా అడ్వాంటేజ్ తీసుకుని ఏంజెల్ తో అడవిలో ఇంటిమేట్ అవుతాడు. అయితే మైకేల్ ఏంజెల్ తనని వదిలి వెళ్ళిపోయింది, ఎందుకు వదిలి వెళ్ళిపోయిందా అని తనని ఎతుక్కుంటూ సిటీకి వెళ్తాడు. అయితే ఆ సిటీలోని ఏంజెల్ ని ఇబ్బంది పెట్టే వాళ్ళందరినీ కనిపెట్టి వాళ్ళందరికీ మంచి డోస్ ఇచ్చి మళ్ళా ఏంజెల్ ని పాల్ తన ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు. అయితే వచ్చే దారిలోని ఒక ఫ్యామిలీ బండి ఆగిపోయి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటాడు. మైకేల్ వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళకి ఫుడ్ పెట్టిస్తాను అని మైకేల్ తన ఇంటికి పిలుచుకుంటాడు. అయితే ఆ ఫ్యామిలీలోనే మరియం అనే ఒక యంగ్ అమ్మాయి ఉంటుంది. అయితే మరియంని చూసిన ఏంజెల్ కూడా ఇలాంటి అమ్మాయే మైకేల్ కి సూట్ అవుతుంది అని అనుకుంటూ ఉంటుంది. అయితే ఆ ఫ్యామిలీలోనే ఒక ప్రెగ్నెంట్ లేడీ కూడా ఉంటుంది. ఆ లేడీకి ఒక బిడ్డ కూడా పుడతాడు. ఒకవైపు మైకేల్ కూడా చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. ఆ పిల్లని ముద్దాడుతూ ఉన్నప్పుడు ఏంజెల్ కి తన జీవితంలో జరిగిన ఒక సిచ్యువేషన్ గుర్తొస్తుంది. ఏంజెల్ వేశ్య గృహంలో ఉన్నప్పుడు తను ప్రెగ్నెంట్ అవుతుంది. అప్పుడు ఏంజెల్ తన కడుపుని ఉంచుకుంటాను అని అంటేని ఆ వేశ్య గృహంలో ఉన్న లీడర్ మాత్రం బలవంతంగా ఏంజెల్ కడుపుని తీపిచ్చేస్తుంది. ఆ దృశ్యాలన్నీ ఏంజెల్ కి గుర్తొస్తాయి. తర్వాత ఏంజెల్ మైకేల్ కి మరియమ్మే సూటు అనుకుని తను మరియం కోసం ఒక లెటర్ ని రాసి ఆ లెటర్ లో నువ్వు మైకేల్ ని పెళ్లి చేసుకో అని రాసి ఆ లెటర్ తో పాటుగా ఒక రింగ్ ని పెట్టి ఏంజెల్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే మరియం ఆ లెటర్ ని చూసి వెంటనే మైకేల్ దగ్గరికి వెళ్లి నువ్వు వెళ్లి ఏంజెల్ ని నెతుకు అని అంటుంది. అయితే మైకేల్ ఇలాగంటాడు, ఏంజెల్ కి నా మీద ప్రేమ ఉంటే మళ్ళీ ఆమె తిరిగి వస్తుంది, ప్రేమ లేకపోతే ఆమె ఇంకా తిరిగి రాదు అని మైకేల్ అంటూ ఉంటాడు. అలాగా 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతాయి. మైకేల్ ఏంజెల్ కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉంటాడు. అయితే ఒకరోజు పాల్ ఏంజెల్ ని ఒక స్కూల్ దగ్గర చూస్తాడు. అయితే ప్రస్తుతానికి ఏంజెల్ వేశ్య పనులు చేస్తాం మానేసింది. అలాగే ఎవరైతే వేశ్య గృహాల్లో బందీగా ఉన్నారో వాళ్ళని విడిపించి వాళ్ళకి చదువు కూడా చెప్పిస్తూ ఉంటుంది. అదంతా తెలుసుకున్న పాల్ ఏంజెల్ ని కలిసి ఏంజెల్ కి సారీని చెప్తాడు. అలాగే నువ్వు నాతో పాటు రా, నేను నిన్ను మైకేల్ దగ్గరికి తీసుకువెళ్తాను అని అంటాడు. ఏంజెల్ మైకేల్ మరియంతో ఉండటమే మంచిది అని అంటుంది. పాల్ అంటాడు, మరియం నన్ను పెళ్లి చేసుకుంది, మైకేల్ నీ కోసం ఎదురు చూస్తూ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయాడు అని పాల్ ఏంజెల్ తో చెప్తే ఏంజెల్ చాలా బాధపడి నేను వెంటనే మైకేల్ దగ్గరికి వెళ్ళాలి అని అంటుంది. నెక్స్ట్ సీన్ లోని మైకేల్ తన పొలంలో పని చేసుకుంటూ ఉన్నప్పుడు దూరంగా ఏంజెల్ నుంచుని ఉంటుంది. ఏంజెల్ మైకేల్ దగ్గరికి వెళ్లి మైకేల్ నువ్వు నన్ను క్షమించు, నీ జీవితం బాగుండాలని నేను ఇలా చేశాను, కానీ నువ్వు ఇంత బాధపడతావని నేను అనుకోలేదు. నేను ఒక వేశ్యని, నేను నీతో ఉంటే నీ జీవితం పాడైపోతుంది అని అనుకున్నాను గాని నువ్వు నేను లేకపోతే ఇంత బాధపడతావని నేను నా కలలో కూడా అనుకోలేదు, నన్ను క్షమించు అని అంటుంది. తర్వాత వీళ్ళిద్దరూ ఒకటైపోతారు. ఇక నెక్స్ట్ సీన్ లోని ఏంజెల్ మైకేల్ చేపలు పడుతూ ఉన్నప్పుడు వీళ్ళిద్దరి దగ్గరికి ఒక చిన్న బాబు వస్తాడు. ఇంకా ఈ బాబు ఎవరో కాదు, వీళ్ళిద్దరికి పుట్టిన బాబే. ఇక ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ లవ్ స్టోరీ పైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక్క చిన్న లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటం ద్వారా మన ఛానల్లో మీరు ఒక మెంబర్ అయిపోతారు.